డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ ఓవర్ఫ్లో అని ఒక వెబ్సైట్ అయితే ఇక్కడ ఉందమ్మా. గేట్ ఓవర్ఫ్లో, దీనికి సంబంధించిన అన్ని గేట్ పేపర్స్ చూశాను నేను. కంప్యూటర్ సైన్స్, మరి సిఎస్ పేపరు, డిఏ పేపరు, అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఎవరికి సంబంధించింది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి మెటీరియల్ కానీ క్వశ్చన్స్ కానీ ఇక్కడ ఉంటాయి. లాస్ట్ మినిట్లో వీళ్ళు కొన్ని మాక్ టెస్ట్లు కూడా ఇవ్వటం జరిగింది. మెకానికల్, గేట్ ఓవర్ఫ్లో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, ఈ బ్రాంచెస్కి అన్నిటికి కూడా. మరి అదేవిధంగా యాప్టిట్యూడ్ ఓవర్ఫ్లో అంట, మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోటెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషను, అన్ని బ్రాంచెస్ అయితే వస్తున్నాయి. చూడండి, ఒక ఇంజనీరింగ్ సైన్స్ బ్రాంచెస్, జనరల్ బ్రాంచెస్ అన్నీ కవర్ అవుతున్నాయి. ఇది ఏమైనా మీకు హెల్ప్ఫుల్ ఉంటుందో ఈ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ నాకు కూడా బాగానే ఉంది. ఇక్కడ స్టూడెంట్స్, మరి సపోజ్ మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడికి వెళ్ళండి. అన్నీ సపోజు ఇక్కడ చూడండి, మరి సిఎస్సి మరి అన్ని క్వశ్చన్స్, అన్ని ఆన్సర్స్, మరి ఆ క్వశ్చన్స్ సంబంధించి డిస్కషన్ ఫార్మ్. ఇది నథింగ్ బట్ అనమాట స్టాక్ ఓవర్ఫ్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా డిస్కషన్ ఫోరం లాగా ఉంది. ఇది కూడా విజిట్ చేసుకోండి. సపోజ్ సిఎస్సి చూశారనుకోండి, థియరీ ఆఫ్ కంప్యూటేషన్, కంపారిటివ్ ఆపరేటింగ్ డేటాబేస్, కంప్యూటర్ నెట్వర్క్స్. మీరు కంప్యూటర్ నెట్వర్క్స్ చూసి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావటం జరుగుతుంది. మంచిగానే ఉంది. సపోజ్ టీసీపీ కనెక్షన్, మ్యాక్సిమం డేటా లింక్ లేయర్ అబౌట్, ఇది కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. మరి ఆల్ ఇండియా మాక్ టెస్ట్ కావాలంటే మీరు ఏమైనా పేమెంట్ కట్టేసి ఇది వీళ్ళ మాక్ టెస్ట్ ఏమైనా చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి ఒకసారి. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ అని, నేను లాగిన్ అవ్వాల, జస్ట్ నేను స్టూడెంట్స్కి అవేర్నెస్ కోసం చెప్తాం జరుగుతుంది. మీరు చూసుకోండి. సిఎస్సి వాళ్ళు కూడా దీన్ని మంచి సిఎస్సి క్వశ్చన్స్ కూడా ఉండే. థియరీ ఆఫ్ అల్గారిథం, కంపైలర్ డిజైన్, డేటాబేసు, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, అన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ పోతే సపోజు మనము ఇది ఇస్తాం కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్ ఈసీఈకి వెళితే, ఇక్కడ ఈసీఈకి క్లిక్ చేస్తే మనకి ఈసీఈ రావటం జరుగుతుంది. ప్రతి బ్రాంచెస్ కూడా మెటీరియల్, లాస్ట్ మూమెంట్ మెటీరియల్ చూసుకోండి ఒకసారి, ఏమైనా మిస్ అవుతారేమో. మార్క్ టెస్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈసీఈకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈసీఈకి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 43 ఏ విధంగా ఉండేది. మరి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఈసీఈలో జనరల్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, నెట్వర్క్, ఎలక్ట్రాన్ డివైజెస్, అనలాగ్, డిజిటల్ సర్క్యూట్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, ఇవి కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మంచిగానే ఇక్కడ క్వశ్చన్స్ బాగానే ఉండి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఈసీ క్వశ్చన్ నెంబర్ 1 అనాలిసిస్ లీనియర్ టైమ్ ఇన్వెరిట్. ప్రాక్టీస్ చేసుకుని ఈ యొక్క వెబ్సైట్ని అయితే చూడండి ఒకసారి. ఇకపోతే నెక్స్ట్ ఎలక్ట్రికల్ కూడా మరి చూసుకోవచ్చు ఒకసారి. ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఇక్కడ చూసుకోండి. ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన బిట్స్ కూడా మంచిగా జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మంచి క్వశ్చన్స్. ఇలాంటి వెబ్సైట్లు కూడా మంచిగానే ఉంటాయి. ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ సంబంధించిన బిట్స్, ఎలక్ట్రికల్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఇవి కూడా మంచి. అసలు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిలో ఏమేమి వస్తాయి కూడా చూసుకోండి. చెప్పలేం కదా మనకి, ఏ పక్కలో ఏ పాము ఉంటుందో తెలియదు కదా. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఇదిగో గేట్ ఎలక్ట్రికల్ 2012, 2015, 2025కి ఇచ్చారంట. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. స్టూడెంట్స్ మనకి గేట్ ఎగ్జామినేషను మరి 7వ తారీఖు, 8వ తారీఖు, ఫిబ్రవరి 7, 14, 15 4 రోజుల్లో 4 సెషన్లు జరుగుతుంది. ఈ వెబ్సైట్ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందేమో, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్. మరి ప్రతిదాన్ని మనం డిస్కవరీ చేసుకోవాలి. మీకు ఈ రోజుల్లో ఏంటంటే, మా టైంలో ఏంటంటే ఇంత మెటీరియల్ లేదు. మేము ప్రతిదానికి కూడా లైబ్రరీకి వెళ్ళాము. ఆ రోజుల్లో ప్రతిదానికి లైబ్రరీకి వెళ్ళిపోవటం, తర్వాత కావాల్సిన పేజెస్ జిరాక్స్ తీసుకోవటం, మరి నోట్స్ ప్రిపేర్ చేసి అలా ఉండేది. ఇప్పుడు అంతా కూడా అరటిపండు తొక్కవలసి మరి నోట్లో పెట్టేట మొత్తం మెటీరియల్ అయితే ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఇది సంబంధించిన ఎలక్ట్రికల్ వాళ్ళకి మంచిగా క్వశ్చన్స్ వస్తాయి. బ్రిడ్జెస్, పొటెన్షియోమీటర్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ 110 క్వశ్చన్స్, 35 క్వశ్చన్స్, ఇలా అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్గా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది, మంచి మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.
ఇది గేట్ ఓవర్ఫ్లో అంట, స్టాక్ ఓవర్ఫ్లో లాగా మనకి మేము దీనిలో స్టాక్ ఓవర్ఫ్లో అని ఒక వెబ్సైట్ ఉంది. మాకు ఏదైనా మేము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినప్పుడు కోడింగ్లో స్టాక్ ఓవర్ఫ్లోలో మనకి డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇక్కడ కూడా ఇది కూడా గేట్ ఓవర్ఫ్లో అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు. దీనిలో మంచి డౌట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. చూడండి ఒకసారి మీరు కూడా. నేను బ్రీఫ్గా చూసి ఇది ఏమైనా స్టూడెంట్కి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఉంటుంది. మనకి డైలీ వీళ్ళు క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఎనలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ లాజిక్, ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించింది, కంప్యూటర్ నెట్వర్క్స్, మరి వ్యాను, రౌటింగ్, స్విచ్చింగ్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఇంకా అనేక డీటెయిల్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, అలా ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ థియరీ, ఇలా అన్నీ వస్తున్నాయి. చూడండి ఒకసారి మీకేమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో ఈ వెబ్సైట్ పేరు stackoverflow.in. ఇది మంచి వెబ్సైటు, చూసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.